హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒలింపీ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫోరెక్స్ మోడ్. అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. ఇందులో ఒక టైం పీరియడ్లో కాకుండా ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొంతకాలం తర్వాత రిటర్న్స్ ఎలా వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇవి మనం ముందు వీడియోలో చెప్పుకున్నవి. ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ టైం ట్రేడ్. ఇప్పుడు ఫోరెక్స్లో కూడా కరెన్సీస్, మెటల్స్, కామోడిటీస్ మరియు స్టాక్స్, ఇండిసెస్, కామోడిటీస్ అన్నీ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. మరి ఇందులో ఎగ్జాంపుల్గా మెటల్స్ అండ్ ఎనీథింగ్ కరెన్సీస్. ఎగ్జాంపుల్గా ఏదో ఒక కరెన్సీని తీసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ అనేవి టైం అనేది ఎక్కువ తీసుకుంటే మనం ఎక్కువసేపు ట్రేడింగ్ చేయాలి. కాబట్టి ఫోరెక్స్ మోడ్లో ఆల్మోస్ట్ 1 అవర్ క్యాండిల్, లేకపోతే 4 అవర్, లేకపోతే 1 డే మాత్రమే ప్రిఫర్ చేయడం అనేది బెస్ట్. ఇప్పుడు ఇందులో కూడా మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది తెలుసుకుందాం ఈరోజు. ఎగ్జాంపుల్గా అమౌంట్ అనేది $500 వేసుకుంటే మనం అమౌంట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు కింద కమిషన్ అంటే మనం ట్రేడ్ తీసుకోవడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది 500కి ఇంత కమిషన్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. మల్టీప్లేయర్ కూడా మనం ఇంటూ ఎన్ని టైమ్స్ అనేది ఈ కాల్ అనేది దీన్ని బట్టి ఉంటుంది. మనం మల్టీప్లేయర్ చేంజ్ చేసే దాన్ని బట్టి కమిషన్ అనేది కూడా చేంజ్ కావడం జరుగుతుంది. ఇది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కమిషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి యొక్క యాసెట్స్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంటూ 50 చేస్తే ₹4 కమిషన్, ఇంటూ 100 అయితే 8, 200 అయితే 17, 500 అయితే 44. మనం మాత్రం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు 500 అనేది ఎప్పుడూ తీసుకోకూడదు. ఇందులో హై ఇన్ఫ్లేషన్ ఉండడం వలన ప్రాఫిట్ వస్తే ఏం కాదు, కాకపోతే లాస్ వస్తే మాత్రం చాలా తొందరగా మన మనీ అనేది లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి నేను ఎప్పుడు 200 అనేది ప్రిఫర్ చేస్తాను. 200. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ముందు మార్కెట్ అనేది అనాలిసిస్ అనేది చేయాలి. మళ్ళీ ఇందులో హొరైజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ అవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓకే ఐ థింక్ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇందులో టైం అనేది ఏమి ఉండదు. ఆ కమిషన్ అనేది కట్ అయ్యి మనం ఇక్కడ చూసుకోవచ్చని మన కరెంట్ కోడ్ అంటే వీటిని కోడ్ అనేది అంటారు. వీటిని కోడ్స్. కరెంట్ కోడ్ ఎంత ఉంది, మన ఓపెనింగ్ కోడ్, మనం ఓపెన్ చేసినప్పుడు కోడ్ వాల్యూమ్. ఇక్కడ కమిషన్ వచ్చేసి 17.80 పైసా అనేది కమిషన్ పడింది. ఓవర్ నైట్ ఫీ అనేది ఒక నైట్ మనం ఎక్స్ట్రాగా ట్రేడ్ చేసినప్పుడు ₹3.8 అనేది పర్ డే, అంటే ఎవ్రీ నైట్ అనేది ఓవర్ నైట్ ఫీగా ఛార్జ్ అవుతుంది. మరి ఇందులో స్టాప్ లాస్ మరియు టేక్ ప్రాఫిట్ అంటే మనం ఎంత సెట్ చేసుకుంటే అనేది హిట్ అయినప్పుడు ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ కావడం జరుగుతుంది. తర్వాత తెలుసుకుందాం. మార్కెట్ డౌన్ వెళ్తుంది.
ఇప్పుడు మనం ఇక్కడ నుండి పైకి తీసుకున్నప్పుడు మార్కెట్ పైకి కనుక వెళ్తే మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా రివర్స్లో మార్కెట్ వెళ్తే లాస్ రావడం అనేది జరుగుతుంది. ముందు మనం ఎంత అయితే కమిషన్ ఉందో ఆ కమిషన్ అనేది కట్టుకోవాలి. ఇక్కడ 0%. ఇక్కడ చూడండి, ఈ 0 ఇక్కడ ఈ లైన్ నుండి క్రాస్ అయి పైకి వెళ్ళిన తర్వాత మనకు ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ చేసిన ట్రేడ్ లైన్ నుండి ఈ 0 లైన్, ఈ 0 లైన్ అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇది కమిషన్ అన్నట్టు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కమిషన్. ఇదైతే క్రాస్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు, ఇది క్రాస్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు మనకు ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ముందు దాని యొక్క కమిషన్ అనేది ఫస్ట్ కట్ అవుతుంది 17.80. ఇలా మనం ఇందులో ఎఫ్టీలో ఫిక్స్డ్ టైం మరియు ఫోరెక్స్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ యొక్క మోడ్లో అంటే కరెన్సీస్ ఇలాంటి వాటిలో మాత్రం మండే టు ఫ్రైడే వరకు ఈ యొక్క ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ సాటర్డే మార్కెట్ అనేది అయిపోయినప్పుడు మన ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అది ప్రాఫిట్లో ఉన్నా ఆర్ లాస్లో ఉన్నా కూడా క్లోజ్ అయిపోతుంది. మనం దీనిపైన అనాలిసిస్ ఏం చేయకుండా డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోవడం వల్ల ట్రేడ్ అనేది మనకు రివర్స్లో వెళ్ళడం జరుగుతుంది. మార్కెట్ పైకి వెళ్తే ఎగ్జాంపుల్ 7 డేస్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ పైకి ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ హొరైజంటల్ లైన్స్ అనేవి ఈ యొక్క అంటే ఓల్డ్ కోడ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ మరియు ఇక్కడ క్రాస్ కావడం వల్ల 4 టైమ్స్ దాన్ని హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ హిట్ అయ్యి ఇక్కడ నుండి పైకి వెళ్ళడం జరుగుతుంది. వాటి గురించి ఇంకా తర్వాత వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఈ యొక్క మార్కెట్లో మనం ట్రేడ్ అనేది చేయవచ్చు. మరియు ఇంకా ఈ కరెన్సీస్, మెటల్స్ వంటి వాటిలో మాత్రమే మండే టు ఫ్రైడే, కాంబోడిటీస్ వంటి వాటిలో మాత్రం 24/7 ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఇందులో మార్కెట్ అనేది అంటే సాటర్డే సండేస్ కూడా మనం ఇందులో ట్రేడ్ చేయొచ్చు. మనం ట్రేడ్ ఆఫ్ చేసేలోగా లేకపోతే మనం చేసిన ట్రేడ్ అనేది మొత్తం లాస్ అయిపోయేదాకా ట్రేడ్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలా మరిన్నిలో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏషియా కాంపోజిట్ ఇండెక్స్. ఓకే, 1 month ట్రేడ్ మార్కెట్ ఛాన్స్. ఓకే, ఈ మార్కెట్ ఓకే. ఇందులో ప్రెజర్ అనేది ఎక్కువగా డౌన్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుండి క్రాష్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది డౌన్ ట్రేడ్ తీసుకోవచ్చు. అదే 500 మల్టీప్లేయర్ మాత్రం ఎప్పుడు 200 అంతకంటే తక్కువనే ఉండాలి, కానీ 500 అయితే ఎప్పుడు తీసుకోకూడదు. డౌన్ ట్రేడ్. ఇప్పుడు 1 minute క్యాండిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నుండి మార్కెట్ అనేది కిందకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మార్కెట్ అనేది అగైనెస్ట్ వెళ్ళినప్పుడు లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నది ఇక్కడ నుండి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి మాత్రమే ఈ యొక్క ట్రేడ్లను తీసుకోవడం జరిగింది. ఎలాంటి న్యూస్ అనాలిసిస్ అనేది దీనిపైన ఏం చేయలేదు. ఓన్లీ మనకు న్యూస్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అవి అనలైజ్ చేయడం, మార్కెట్ ఎటువైపు నుండి ఎటువైపు వెళ్తుంది, మార్కెట్ గురించి ఐడియా ఉంటే మనం ట్రేడ్స్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్గా ఒలింపిక్ ట్రేడ్ అని చెప్పవచ్చు.
మరియు ఇందులో చాలా ఫీచర్స్ అనేవి కూడా చాలా ఉంటాయి. ఇక్కడ నుండే మనం చూసుకోవచ్చు క్యాండిల్స్ ఎలా ఉంది, ఎటు మార్కెట్ ఎటు వెళ్తుంది, అండ్ మార్కెట్ 1 మంత్ వరకు కూడా మనమే చూసుకోవచ్చు. ఇక్కడనే మనం ట్రేడ్ చేసిన సైడ్ వెళ్తే మనకు ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 14 అంటే మనం చేసిన దానికంటే మార్కెట్ పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ యొక్క జీరో లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పటి నుండి ఈ యొక్క కమిషన్ ఈ 17.80 ఈ యొక్క కమిషన్ కట్ అయిపోయి దానిపైన ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్స్. మళ్ళీ డౌన్ కొన్ని మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక స్టాక్ అనేది తీసుకున్నప్పుడు అది ప్రాఫిట్స్లోకి వెళ్తే మాత్రమే మనకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మాత్రం మార్కెట్ ఎటు వెళ్ళినా ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్, మార్కెట్ పైకి వెళ్ళినా సరే, మార్కెట్ లాసెస్లో కిందకి వెళ్ళినా సరే, మార్కెట్ ఇప్పుడు కిందకి వెళ్ళినప్పుడు కిందకి వెళ్తుందని ఒక ట్రేడ్ తీసుకుంటే ఆ మార్కెట్ కిందకి వెళ్తే అలా కూడా ప్రాఫిట్స్ వస్తుంది. అదే పైకి వెళ్తుందని పైకి తీసుకుంటే అలా కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్తో సంబంధం లేకుండా, అంటే అది ప్రాఫిట్ వస్తేనే ప్రాఫిట్ అని కాకుండా లాసెస్ వచ్చినా కూడా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. మరియు అవి ప్రాఫిట్లో వచ్చినా కూడా మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కింద ట్రేడ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. క్లోజ్ చేసేద్దాం. ఇది ఎంతో కొంత మనకు మార్కెట్ పైకి వెళ్తుందని ఐడియా ఉంది కాబట్టి పైకి వెళ్తుందని ట్రేడ్ చేయడం జరిగింది ఇక్కడ. అదే మన ఫిక్స్డ్ ట్రేడ్లో అయితే ఫిక్స్డ్ టైం ట్రేడ్ ఇందులో అయితే మనం ఒక డ్యూరేషన్లో 1 minute or 2 minutes అట్లా మనకు నచ్చిన ఒక టైంలోనే తీసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ విల్ బి క్లోజ్ 23 minutes మాత్రమే చూపెడుతుంది. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మార్కెట్ అనేది కరెంట్ ట్రేడింగ్ సెషన్ విల్ బి క్లోజ్డ్ ఇన్ 22 minutes. 22 minutes తర్వాత ఈ యొక్క మార్కెట్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. కాబట్టి అందులో 23 minutes మాత్రమే చూపెట్టు. ఓకే, ఇక్కడ కూడా ఒక డౌన్ ట్రేడ్ తీసుకుందాం. 200 మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కమిషన్ మరియు లాసెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవి వెంటనే మనకు ప్రాఫిట్ రావాలంటే వెంటనే రావండి, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకసారి ఇన్వెస్ట్ చేసి కొన్ని నెలల తర్వాత చూస్తే అవి ప్రాఫిట్స్లోకి వస్తాయి. ఇవి కూడా అంతే. కాకపోతే మనం ఎటైతే మార్కెట్ వెళ్తుందని న్యూసెస్ మరియు స్ట్రాటజీస్ లాంటివి యూజ్ చేసినప్పుడే కరెక్ట్గా ఒక డైరెక్షన్ అనేది తీసుకోగలం. ఇవి ర్యాండమ్గా చేసిన ట్రేడ్స్ కాబట్టి ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఎఫ్టీటీ అంటే ఫిక్స్డ్ ట్రేడ్లో ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాను కాబట్టి, మరియు ఫోరెక్స్లో కూడా ఎలా ట్రేడ్ చేయాలో మీకు అర్థం కావాలని మాత్రమే ఇలా డైరెక్ట్గా ట్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి 14 మరియు ఇక్కడ 13 ఉంది. అంటే కమిషన్ కన్నా తక్కువ ఉందంటే మనం చేసిన ట్రేడ్ వైపు వెళ్తుందని అర్థం. ఎగ్జాంపుల్, ఇది క్యాండిల్స్ అనేవి తక్కువ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది మార్కెట్ ఎటు వైపు. ఇక్కడ చూడండి, ట్రేడ్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ కిందకి వెళ్తుంది. అలా అది ఎంత కిందకి వెళ్ళినప్పుడు మనం టేక్ ప్రాఫిట్లో ఒక ఎగ్జాంపుల్గా 100 తీసుకొని అప్లై చేస్తే అది ఎప్పుడైతే 1 డేని హిట్ చేస్తుందో, 1 డే అంటే ఇక్కడ వరకు 100 అనే మనం టేక్ ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు అది 100ని హిట్ చేసినప్పుడు మార్కెట్ అనేది ఏ అయిపోతుంది. మరియు మనం ఎంత 500 అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందులో స్టాప్ ఓకే టేక్ ప్రాఫిట్ అనేది అప్లై చేసినప్పుడు అది ఎప్పుడైతే ఆ యొక్క టేక్ ప్రాఫిట్ని హిట్ చేస్తుందో మార్కెట్, ఇక్కడ నుండి ఇక్కడ హిట్ చేసినప్పుడు అది 100 రూపీస్, అంటే మనం పెట్టిన 500 ప్లస్ ఇంకో 100 యాడ్ అయ్యి 100 రూపీస్ ఎక్కువ టేక్ ప్రాఫిట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా మనకు మాన్యువల్గానే మనకు ఎంత ప్రాఫిట్ కావాలో అంత నచ్చినప్పుడు
ట్రేడ్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ యొక్క టేక్ ప్రాఫిట్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్స్ అంటే మనం 500 పెట్టాం, కమిషన్ 14 అగైనెస్ట్. ఇందులో మాత్రం ఎప్పుడైనా సరే ఆ ట్రేడ్లో 1 రూపీ ఆర్ ఎంత అయినా సరే లాస్ట్కు మిగిలినప్పుడు క్లోజ్ ట్రేడ్లో ఎంత మిగిలితే అంత మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఆ ట్రేడ్ అనేది ప్రాఫిట్ కాదు అని అనుకున్నప్పుడు. ఇప్పుడు నేను తీసుకున్న ట్రేడ్ అనేది ఇప్పుడు ప్రాఫిట్ రాదు అని నేను అనుకుంటే నేను ఇక్కడనే ఇప్పుడు 478 దగ్గర నేను క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు నా యొక్క మనీ అనేది 21 అంటే కట్ అయిపోయి మిగతావి రిటర్న్ వచ్చేస్తాయి. యూఎస్టీ 17 అంటే ఆల్మోస్ట్ అక్కడనే ఉంది. అది మనం ఇంకా జూమ్ చేసి చూడాలంటే 1 మినిట్ ఒకసారి 1 మినిట్ క్యాండిల్ చూస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ దాని దగ్గర మళ్ళీ ట్రేడ్ అవుతుంది కాబట్టి 17.80 అంటే దాని యొక్క కమిషన్ వరకు చూపిస్తుంది. మరియు ఈ యొక్క జీరో లైన్ అయితే ఎప్పుడు క్రాస్ అయ్యి ఇంకా పైకి మార్కెట్ వెళ్తుందో మనకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. మనం పెట్టిన 500 ప్లస్ అది ఎంత పైకి వెళ్తే అంత, అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా అన్నట్టు. మనం ఏదైనా ఒక కంపెనీ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి అది ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎలాగైతే మనకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుందో ఇది కూడా 4x మోడ్ అలాంటిది. వెంటనే ప్రాఫిట్స్ రావాలంటే కుదరదండి, కొంచెం వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రేడ్ చేసాం కదా, మళ్ళీ వీటిని మనం ఒక 1 అవర్ 2-3 అవర్స్ తర్వాత లేకపోతే నైట్ లేకపోతే రేపు మార్నింగ్ చూసినప్పుడు ఈ మార్కెట్ అనేది పైకి వెళ్ళడము మరియు లేదా ఇంకా కిందికి వెళ్ళడము ఏదో ఒకటి జరుగుతుంది. అలా మనం చేసిన ట్రేడ్ ప్రాఫిట్ అయి పైకి వెళ్తే మనకు ప్రాఫిట్స్ రావడం, లేకపోతే ఇంకా కిందకి వెళ్ళినట్టయితే లాసెస్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ ట్రేడ్కి 4xకి ఉన్న డిఫరెన్స్. ఇంకా చూద్దాం, ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం, ఇది పైకి వెళ్తుంది. సరే, ఇంకా మార్కెట్ కిందకే వస్తుంది కానీ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మేబీ ఇక్కడి వరకు ఐ థింక్ ఇక్కడి వరకు వెళ్ళి, అంటే ఇక్కడ నుండి చూసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది కిందకు రావడం జరుగుతుంది. అది హొరైజంటల్ లైన్స్ మరియు వర్టికల్ లైన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది మార్కెట్ ఎందుకు ఇది పైకి వెళ్తుంది, ఎందుకు కిందకి వస్తుందో అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది కదా, మరి ఇతను ఎందుకు ట్రేడ్ అనేది కిందకి తీసుకున్నాడు అది అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ నుండి ఇది ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డే, 1 మినిట్ కాదు 1 డే. దీన్ని గమనించండి ఒకసారి. ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డే. ఇది ఇక్కడ తీసుకున్న ట్రేడ్, ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా ఇంకా ఎంతవరకు వెళ్తుందంటే ఇక్కడ ఈ లైన్, ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ వరకైనా వస్తుంది. అది కూడా ఈ లైన్ అంటే ఇక్కడ 120% అని ఉంది ఒక లైన్. దీన్ని కనుక హిట్ చేసి పైకి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ వరకు మనం ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. అదే ఇక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ రివర్స్ కాకుండా ఇంకా కిందికి వస్తే ఇక్కడ ఈ కోడ్ 6,700 వరకు ఇంకా కిందకి వస్తుంది. అప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అక్కడ కూడా హిట్ అయ్యి మళ్ళీ ఇంకా కిందకి వస్తే ఆ తర్వాత ఇక్కడ ఇది చూడండి, ఈ క్యాండిల్స్ని ఒకసారి చూడండి. వీటి గురించి నేను తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుండి ఈ పర్సంటేజ్ 560% ఈ లైన్ వరకు కిందకే వస్తుంది. అది ఎప్పుడు దీన్ని హిట్ చేసి కిందకి వస్తే ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. ఒకవేళ దీన్ని కూడా హిట్ చేసినట్లయితే ఇక్కడ వరకు వస్తుంది. లేకపోతే ఇక్కడనే హిట్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఎలా అనాలిసిస్ చేయాలనేది మీకు ఇంకా తర్వాత వీడియోలలో చెప్తే అర్థమవుతుంది. ఒక్కటిసారి అన్నీ చెప్తే అర్థం కాదండి. ఇంకా చూద్దాం. అగైనెస్ట్ ఒక్కటిసారి మనం ట్రేడ్ చేయగానే ఎఫ్టీటీలో లాగా ఒక్కటిసారి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది చూపెట్టదు. ఇప్పుడు కొంచెం లాస్లో అంటే కొంచెం మార్కెట్ అనేది మనకు రివర్సల్లో నడుస్తున్నట్టు కనబడుతుంది. కాకపోతే మనం కొంచెం పేషెన్స్తోనే వెయిట్ చేసినట్టయితే అవి ప్రాఫిట్స్గా రావడం జరుగుతుంది.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఎఫ్టీ అంటే ఫిక్స్డ్ ట్రేడ్ మరియు ఫోరెక్స్ మూడ్లలో ఎలా ట్రేడ్ చేయాలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లలో చేస్తే, మరియు ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్స్గా ఏమైనా వీడియో కావాలని అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.